బ్రాట్ యు బై యూటీఎల్ సోలార్ 78,000కు సబ్సిడీ పొందండి. సబ్సిడీతో యూటీఎల్ ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టమ్ ను ఇన్స్టాల్ చేసుకోండి. ఇదొకటే కాదు, పార్టీ పరంగా ఆలోచించుకుంటే మాలామాదిగ వ్యవహారానికి సంబంధించి కూడా జాతీయ స్థాయిలో ఇప్పటికే ఒక నిర్ణయం జరిగింది. సుప్రీంకోర్టు సైతం ఓకే అంది. కేంద్ర ప్రభుత్వం సైతం వర్గీకరణకి అనుకూలంగా చర్యలు తీసుకుంటున్న సందర్భంలో మీ పార్టీకి సంబంధించిన నాయకులే మళ్ళీ మాలలను రెచ్చగొట్టే విధంగా మాలలతో కలిసి బహిరంగ సభలు పెడుతూ ఉంటే కూడా మహేష్ కుమార్ గౌడ్ గారు ఏమీ చేయలేరు, అంతేనా? సో మాల నాయకులు నా దగ్గరకు వచ్చి మాట్లాడినప్పుడు మేము మా జాతి నుంచి వస్తున్నటువంటి కొంత వ్యతిరేకతని సరి చేసుకోవడానికో వాళ్ళని కప్పుచ్చడానికో వాళ్ళు అడుగుతున్న రైట్స్ను ప్రతిబింబించుకు మీటింగ్లో పెట్టుకుంటామనే మాట చెప్పడం జరిగింది. ఇవాళ ఏదైనా అంతిమ నిర్ణయం ఏఐసిసి తీసుకుంది, తర్వాత సుప్రీంకోర్టు తీసుకుంది, అదే ఇంప్లిమెంట్ అవుతుంది. బట్ ఇంప్లిమెంట్ అయ్యే లోపల మా సలహాలు మా సూచన కూడా తీసుకొని అన్నప్పుడు ఎవరు వారి జాతి కోసం మీటింగ్లు పెట్టుకుంటే తప్పు లేదని అనుకునే వల్ల నేనున్నాను. కాబట్టి అక్కడ వివేక్ కావచ్చు, మాల విషయంలో మీటింగ్లో పెట్టుకుంటే మందకృష్ణ గారు ఈరోజు ప్రెస్ కాన్ఫరెన్స్లో పెట్టి అడిగినటువంటి మాట అది. ప్రభుత్వం ఒక నిర్ణయం చెప్తుంది, పార్టీ మరో మాట మాట్లాడుతుంది. ఏంటి వ్యవహారం? మందకృష్ణ గారు పరిపూర్ణంగా అర్థం చేసుకోకపోవచ్చు. వివేక్ గారు చెప్పింది కూడా అంతిమంగా కేంద్రము సుప్రీంకోర్టు నిర్ణయం లోబడే ఉంటాము, కానీ కొన్ని దాంట్లో మార్పులు చేర్పులు కావాలని మా జాతి అడుగుతూ ఉంది. కాబట్టి మేము మీటింగ్లు పెట్టుకున్న మాట చెప్పడం జరిగింది. ఎవరి జాతి కోసం వారు మీటింగ్లు పెట్టుకోవచ్చు, కానీ ఒక జాతి ఇంకొక జాతి గురించి చెడు మాట్లాడితే దూషిస్తాను, దాది తప్పు. అది కాంగ్రెస్ పార్టీ సమర్థించదు. అది సురేఖ విషయంలో వర్తిస్తుంది, నిన్నగాక మొన్న మాట్లాడిన శంకర్ విషయంలో కూడా వర్తిస్తుంది. అదే విషయం శంకర్ విషయంలో కూడా డెఫినెట్ గా ఎమ్మెల్యే శంకర్ గారు మరొక సామాజిక వర్గానికి కించపరిచేలా మాట్లాడినారు. మళ్ళీ మన్నాడు విత్డ్రా చేసుకోవడం అంటే పార్టీకి ఒక లైను లెంగ్త్ ఏముండదా? నేను నిన్న మీరు చూస్తుండే ప్రెస్లో చెప్పినాను, అది మా మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, పార్టీ క్యాడర్ కావచ్చు, ఒకసారి మనం బాధ్యత గల పదవిలో ఉన్నప్పుడు ఆచి తూచి మాట్లాడాల్సిన అవసరం ఉన్నది. గతంలో మాదిరిగా మీరు ఇష్టరాజ్యంగా మాట్లాడితే నడవదు. ఇక ముందు ఎవరు మాట్లాడినా కఠినంగా పీసీసీ వ్యవహరిస్తున్నమాట నిన్న నేను స్పష్టంగా ప్రెస్ ద్వారా చెప్పడం జరిగింది. శంకర్కి కూడా ఆఖరి వార్నింగ్ ఇచ్చే చెప్పాం. ఇక ముందు అలాంటి జరిగితే తక్షణంగా చర్యలు ఉంటాయి. ఇది అందరికీ వర్తిస్తుంది, రేపు మంత్రులకు వర్తిస్తుంది, ఎమ్మెల్యేలకు వర్తిస్తుంది, చిన్నసాటి కాంగ్రెస్ కార్యకర్తకు కూడా వర్తిస్తుంది. కాంగ్రెస్ పార్టీ ఏ జాతి అని ఏ కులమని ఇంకో కులం గారి గురించి మాట్లాడితే సహించదు, దాన్ని సమర్థించదు. దీని విషయంలో కఠినంగా ఉంటారన్నమాట నిన్న ప్రెస్ ద్వారా చెప్పడం జరిగింది. కానీ మహేష్ కుమార్ గౌడ్ గారు మీకు ఇప్పుడున్న పరిస్థితులు గమనిస్తూ ఉంటే మీకు మీ మీదే ఒక రకమైన ఫీలింగ్, మనము వెపన్ లేనటువంటి ఒక యుద్ధం చేస్తున్నాము అనేటువంటి ఒక ఫీల్ మీకు అనిపించట్లేదా? ఈరోజు ఒక ఆయుధం లేకుండా యుద్ధానికి వెళ్ళేటువంటి పరిస్థితి, లేకపోతే చర్యలు తీసుకోలేనటువంటి నిస్సహాయ స్థితిలో ఉండిపోయాం అనేటువంటి ఒక పరిస్థితి మీకు అనిపిస్తుందా? ఎందుకు అనిపిస్తుంది? ఎక్కడ మేము ఆయుధం లేకుండా హెచ్చరిస్తున్నారా తప్ప ఏ చర్యలు తీసుకోలేరు కదా మీరు. ఇప్పుడు ఎకాఎకిన ఉన్న ఫలంగా చర్యలు తీసుకోలేము. మర్డర్ చేసిన వాడికి కూడా ట్రయల్స్ నడుస్తాయి. మనం తప్పు మాట్లాడినప్పుడు హెచ్చరిస్తాము, ఒకసారి రెండుసార్లు అవకాశం ఇస్తాము, మూడోసారి వెయిట్ పడుతుంది. దానిలో డెఫినెట్గా ఉండదు. పీసీసీ విషయంలో, అందులోనూ క్రమశిక్షణ విషయంలో మహేష్ గౌడ్ అనేవాడు ఎక్కడ కాంప్రమైజ్ కాడు. అది ఎంతటి పెద్దవాడైనా తప్పు చేసినప్పుడు శిక్ష తప్పదనే మాట నేను బాటంగానే చెప్తా ఉన్నాను. నేను సిఎల్పి మీటింగ్లో చెప్పినాను ఈ మాట, పీసీసీ కార్యవర్గ సమావేశంలో చెప్పినాను. ఎవరైనా గీత దాటితే వేటు తప్పదు. 1-2 మార్లు అవకాశం ఉంటుంది, మూడోసారి వేటు తప్పదు. అది పార్టీ సిద్ధాంతం, పార్టీ ప్రణాళిక. చేరికలకు సంబంధించి ఎన్నికల ముందు మీరు మాట్లాడినటువంటి మాటలు, ఇప్పుడు ఎన్నికల తర్వాత మీరు మాట్లాడుతున్నటువంటి మాటలకి ఒక స్పష్టమైన తేడా కనబడుతోంది. ఇందిరమ్మ రాజ్యం అంటే చేరికల్ని ప్రోత్సహించడమేనా అంటే ఏమంటారు? కాంగ్రెస్ పార్టీ ఫిరాయింపులకు వ్యతిరేకం నంబర్ 1. కానీ ఆ పార్టీ ఈరోజు 9 మందిని రాజీనామాలు చేయించకుండానే ఎందుకు చేర్చుకుందో కూడా చెప్తాను. ఆనాడు కేసీఆర్ గారు పార్టీలో చేర్చుకున్నప్పుడు సందర్భం వేరు. వారికి పరిపూర్ణమైన మెజారిటీ ఉండి కూడా మా పార్టీని బలహీనపరచాలని ఎమ్మెల్యేని లోబరుచుకొని లొంగదీసుకొని బెదిరింపులకు పాల్పడి చేర్చుకున్నారు. అదొక అంశం. ఇవాళ మా పార్టీలో చేరినారు. ఎందుకు చేరినారు? మాకు 63 సీట్లు ఇచ్చినారు. అరకొర మెజారిటీతో మాకు ప్రభుత్వం వచ్చింది. వచ్చిన తెల్లారి నుండే టీఆర్ఎస్ బీజేపీ ఒకటై కూడబలుపుకొని ఈ ప్రభుత్వాన్ని పడేస్తాము, త్వరలో రాష్ట్రపతి పాలన, త్వరలో గవర్నర్ పాలన, రేవంత్ రెడ్డి గారిని దించేస్తాం, ఈ రకమైన మాటలు మాట్లాడుతూ ఉంటే అక్కడున్న ఎమ్మెల్యేలు మేము ఎమ్మెల్యేలుగా మీ పార్టీలో ఉన్నాం కాబట్టి మా బలం చూసుకొని మీరు ఈ రకమైన ఆరోపణలు, ఈ రకమైన బెదిరింపులు పాల్పడుతున్నారు. 63 మంది ఉన్నారు అనేటువంటి ఒక అభద్రతతో మేమే చేర్చుకోవడం అంటే మేమే అటుపోతామని దాన్ని కూడా పార్టీ ఫిరాయింపులే అంటారు కదా. ఫిరాయింపు అయినప్పటికీ కూడా ఆ ఫిరాయింపుకి ఈ ఫిరాయింపుకి తేడా ఉంది.
ఏం తేడా ఉంది? కేసీఆర్ గారు చేసినటువంటి బలం పనికి, చూసుకొని మీరు బెదిరింపులకు కేసీఆర్ గారు పాల్పడుతున్నారు చేసినటువంటి కాబట్టి పనికి, మేమే ఈరోజు అడ్డుపోతామని కాంగ్రెస్ పార్టీ ఇక్కడికి వచ్చినారు. చేస్తున్నటువంటి పనికి ఇక్కడికి తేడా వచ్చినారు. ఏముంది? నిజంగా కూడా మాకు పరిపూర్ణ మెజార్టీ ఇచ్చిండుంటే ఏం అవసరం లేకుండే. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని కూలుస్తామని, రాష్ట్రపతి పదవి తీసుకొస్తామని బెదిరింపు పాడినప్పుడు ఎమ్మెల్యేలు వచ్చి జాయిన్ అవుతా ఉంటే మనం వద్దని ఎలా అంటాము? బ్రాట్ యు బై యూటీఎల్ సోలార్ 78,000కు సబ్సిడీ పొందండి. సబ్సిడీతో యూటీఎల్ ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టమ్ ను ఇన్స్టాల్ చేసుకోండి.